అందరికీ నమస్కారం. ప్రశాంతంగా కూర్చున్న నానిని చూశారు కదా! నాని పక్కన ఏదో కాషాయం కనపడుతుంది. ఆ కాషాయ వర్ణం ఏంటో కూడా చూద్దాం. చూసే ముందు నాని తీసుకెళ్ళి నన్ను ఒక స్వామీజీకి పరిచయం చేసింది. ఇప్పుడు మీకు కెమెరాలో కనపడుతున్నటువంటి ఆ స్వామీజీ అన్నమయ్య కళాక్షేత్ర పీఠానికి అధిపతి విజయశంకర స్వామి. అసలు ఈయనేంటో నాకు అర్థం కాదు. భక్తి, భజనతోనే ముక్తి మార్గం లభిస్తుందని చెప్తున్నారు. అది ఎట్లా లభిస్తదో ఆయన మాటల్లోనే మనం విందాం. స్వామి చెప్పండి, అసలు ఈ భజన ఏంటి? భక్తి ఏంటి? ఈ భక్తితో ముక్తి ఏంటి? ఓం నమో వెంకటేశాయ. ఇది 4వ యుగం కలియుగం. కలియుగంలో భగవంతుడి నామ సంకీర్తన ద్వారే ముక్తి పొందవచ్చు. ఎందుకంటే కృతయుగంలో తపస్సు చేసేవాళ్ళు, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవాళ్ళు, ద్వాపర యుగంలో పూజలు చేసేవాళ్ళు. ఈ కలియుగంలో కలి ప్రభావం వల్ల మనుషులకు ఇంత ఓపిక సహనం కూడా తక్కువ, చెడు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో సులభతరమైనటువంటి మార్గం భగవంతుడి నామ సంకీర్తన. ఈ భగవంతుడి నామ సంకీర్తన ద్వారా మనలో ఉన్నటువంటి అడిషడ్వర్గాలు అనేటువంటివి దూరం అవుతాయి. మనిషి తనను తను నిగ్రహించి సంభాళించుకునే శక్తి అనేటువంటిది వస్తుంది. ఈరోజు వ్యక్తులు ఎన్ని రకాల తప్పిదాలు చేస్తున్నాం మనం. తన యొక్క దుర్గుణాల ఆధారంగా మనిషికి ఎన్ని రకాల వికృతులు వస్తున్నాయో, సమాజంలో కూడా ఈ వ్యక్తిగత వృత్తులు కాస్త వికృతులు కాస్త సమాజాన్ని కూడా చాలా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఈ కలియుగంలో భగవంతుడి నామ సంకీర్తన ద్వారా వ్యక్తుల్లో ఉన్నటువంటి అడిషర్ వర్గాలు జయించడమే కాకుండా వ్యక్తుల మధ్య ఘర్షణ నియంత్రించి మంచి సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది. అందుకోసమే కలియుగంలో ఆల్రెడీ భజనలు జరుగుతున్నాయి. భజనల కోలాటము ప్రతి గ్రామంలో కూడా ఈ వ్యవస్థ అంతా ఉన్నది. దాంట్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల ద్వారా ఈ భజనలు ప్రారంభించి అన్ని చోట్ల ఆగమశాస్త్రంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ జరుగుతుంటే అవి చూసి అనేక మంది కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఉద్దేశంతో కనుక సులభతరమైనటువంటి మార్గం, ఎవరూ లేకుండా గురువు అనేది కూడా లేకుండా ఎవరైనా నామస్మరణ అందరూ పలకగలిగింది కనుక ఈ నామస్మరణ ద్వారా వ్యక్తిలో పరివర్తన వచ్చింది, సమాజం కూడా సంపూర్ణంగా మారుతుంది. కనుక ఈ కలియుగ ధర్మమైనటువంటి భగవంతుడి నామ సంకీర్తన ద్వారా మనం ముక్తి పొందుదాం. గోవింద గోవింద గోవింద.